రైట్. ఇక నేడు మంత్రిగా అటు కూటమి తరపు నుంచి నారా లోకేష్ బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే విద్య, ఐటీ మినిస్టర్గా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు నారా లోకేష్. దానికి సంబంధించి ఈ రోజు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే బాధ్యతలకు ముందుగానే అధికారులతో కూడా సమావేశాలకి నారా లోకేష్ హాజరు కానున్నారు. రైట్. బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారా లోకేష్ నేడు మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. విద్య, ఐటీ, రియల్ టైమ్ గవర్నెన్స్ డిపార్ట్మెంట్స్ మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక బాధ్యతలకు ముందుగానే అధికారులతో సమావేశాలు నిర్వహించిన మంత్రి నారా లోకేష్ తనకు అప్పచెప్పిన డిపార్ట్మెంట్లపై సమీక్ష జరిపారు. ఈసారి విద్య, ఐటీ శాఖపై తన మార్కు చూపించేందుకు మంత్రి లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆయా శాఖల అధికారులకు రివ్యూలలో కీలక ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది. నివేదిక కూడా తెప్పించుకుంటున్నారు. ఏడాదిలోగా ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అర్ధాంతరంగా నిలిచిపోయిన ఫేజ్ 2, ఫేజ్ 3 పనులు పూర్తి చేయాలని చెప్పారు. ఇక పాఠశాలలో పారిశుద్ధ్యం నిర్వహణపై సమీక్షించి ఢిల్లీలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాలపై అధ్యయనం చేయాలని తెలిపారు. 5 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేటు పాఠశాలలకు మారిన విద్యార్థుల సంఖ్య, దానికి గల కారణాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. ఎందుకు వేస్తారు రాజు